ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. చిన్న పాప 10th క్లాస్ చదివే పాప బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. పాప పేరు హన్సిక. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత చిన్న వయసులో సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏంటి అంటే దీని వెనకాల నిజాలు తెలిస్తే మనసు తరుక్కుపోతుంది, గుండె తరుక్కుపోతుంది. అంటే ఇంత దారుణంగా ఒక స్కూల్ మేనేజ్మెంట్ బిహేవ్ చేస్తుందా అనే విధంగా చిన్నపిల్లల ప్రాణాలు బలి తీసుకుందని చెప్పుకోవచ్చు. సరే, అసలు వివరాలు కొద్దిగా ఇక్కడ చూస్తున్నారు కదా, పాప ఇక్కడే దూకి సడన్ గా చనిపోవడం జరిగింది. 5th ఫ్లోర్ నుంచి, ఇప్పుడు వాళ్ళు 4th ఫ్లోర్ ఉంటున్నారు. 4th ఫ్లోర్ నుంచి ఒక స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల మనస్తాపాలకు గురయ్యి ప్రతి ఒక్కరు పాపను ఎగ్జామ్ రానియకపోవడంతో పాప ఏం చేయాలో అర్థం కాక కింద పడి చనిపోవడం జరిగింది. ఇక్కడ 5th ఫ్లోర్ నుంచి ఆ గ్రిల్స్ అన్ని ఐరన్ ప్లేట్స్ ఉన్నాయి కదా, సో ఐరన్ గ్రిల్స్ అన్ని తగులుకుంటూ వచ్చి కింద పడడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చూసారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుదాము. కాకపోతే అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది మీకు క్లియర్ గా ఒక చిన్న మీకు ఒక లైన్ అయితే చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా. పాప 10th, వాళ్ళది 9th అయిపోయి 10th క్లాస్ లోకి వచ్చినారు. అదే స్కూల్లో చదువుతున్న ఒక అతనితో ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తున్నారని చెప్పేసి స్కూల్ మేనేజ్మెంట్ తెలిసింది. సో తెలిసిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా వాళ్ళని అట్లా ఆ విధంగా చూసి వాళ్ళందరినీ భయపెట్టి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇవ్వడంతో పాప మా బాబు అక్కడే స్కూల్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో వాళ్ళు మరి ఎవరు బెదిరించారు ఏంటి అని చేసి తదుపరి వివరాలన్నీ నేను మీకు అందజేస్తాను. ఇన్సిడెంట్ అయితే ఇది. అక్కడ స్కూల్ ఆ అబ్బాయి స్కూల్లో చూసి చనిపోవడంతో సో వెంటనే ఆ స్కూల్ బెంచ్ లో ఉన్న వాళ్ళు ఒక 7గురిని కూడా ఎగ్జామ్ రాయకుండా ఆపారు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఆపిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ మీ కూతురుని కూడా ఇలాగే చనిపోద్ది, మీ కూతురు కూడా ఇలాగే జరగాలి, మా కొడుకు చనిపోయాడు, మా కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయాడు, మీ కూతురు కూడా ఇలాగే జరగాలి అని చెప్పేసి ఆ పాపను సూటిపోతు మాటలు అనడంతో ఆ పాప ఎగ్జామ్కి వెళ్ళినా కానీ ఎగ్జామ్ కూడా రాయనీయకుండా మళ్ళీ రిటర్న్ పంపించడం. వాళ్ళ డాడీ వెళ్ళి మొత్తం బతిమలాడి నేను రాస్తాను, ఏం ప్రాబ్లం ఉంది, నువ్వు భయపడకు, నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను, మన ప్రయత్నం మనం చేద్దాం అనుకున్నప్పుడు ఆ పాప చెప్పిందంట, వద్దు డాడీ, నేను అంటే ఇంత మందితో నా గురించి ఇంత చెప్పడము నా పరువు పోతుంది, అసలు ఈ విధంగా ఏం జరిగిందని ఇంత పెద్ద చేస్తున్నారు అని చెప్పేసి పాపం బాధకి గురయ్యి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పుకోలేక వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ డాడీ ఒకసారి మీరు కిచెన్ లోకి వెళ్ళండి, ఏదో పని ఉందని చెప్పేసి వాళ్ళ డాడీని పంపించి వెంటనే పాప బయటకు వచ్చి గడిపెట్టి పైకి వెంటనే వెళ్ళిపోయింది. మీకు ఆ విజువల్స్ కూడా నేను క్లియర్ గా చూపిస్తాను, చూడండి. పైకి వెళ్ళిపోయి వెంటనే 5th ఫ్లోర్ ఉంది కదా, 5th ఫ్లోర్ నుంచి వెళ్ళడం 5th ఫ్లోర్ నుంచి దూకి సడన్ గ్రీన్స్ వచ్చి ఇక్కడే చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వ్యక్తులను అడుగుదాము, ఇక్కడ ఎవరన్నా చూసినారా, మరి ఏంటి ఇక్కడ పరిస్థితి అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ పేరు యశ్వంత్. సో యశ్వంత్ అయితే ఇక్కడే ఉన్నాడు. పాప కింద పడ్డప్పుడు అప్పుడే కిందకి వచ్చినాడు అంటున్నారు. ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటున్నారు, ఏంటి వాళ్ళు వివరాలు చేసుకుంటారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఏం జరిగింది? 15 years అండ్ వాళ్ళ ఫాదర్ చాలా మంచిగా చూసుకుంటారు ఆమెని, అంతా బాగానే ఉంది. కాకపోతే స్కూల్లో ఇష్యూ అవ్వడం వల్లనే ఆమెకి అలా. అసలు ఏంటి స్కూల్లో ప్రాపర్ గా మీకు తెలిసింది ఏంటి చెప్పండి. అదే మాకు తెలిసినంత వరకు అయితే అంటే స్కూల్ వల్ల ప్రెషర్ వల్ల మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల ఏం చేశారు. ఏం జరిగింది అంటే వీళ్ళు ఏమన్నారు, అసలు ఆ అబ్బాయి ఎందుకు నిన్న ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మన ఎగ్జామ్ రాయనివ్వకుండా ఇంటికి పంపించేసి వీళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చేస్తే అప్పుడు చెప్పినారా, కాళ్ళు కూడా పెట్టించుకున్నారు అని విన్నాను. అది నాకు తెలియదు కానీ విన్నాను. సో రెడీ అయ్యాడు కూతురు కోసం, కాళ్ళు పట్టుకొని రెడీ అయ్యారని నిన్న జరిగింది మీకు తెలుసు కదా. సో ఇక్కడ మీరు ఉన్నారా? అప్పుడు మా వర్కర్స్ ఉండే చూసారు వాళ్ళు కూడా. ఇక్కడ 5th ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్ వచ్చినారా వెంటనే అందరూ వచ్చారు. మా ఫాదర్ అందరు వచ్చారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత ఇంకా క్రిటికల్ గా ఉందన్నారు హాస్పిటల్లోనే. తర్వాత
ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది హాస్పిటల్కి లేదు లేదు, అది యాక్చువల్ గా చాలా బ్లీడ్ అయిపోయింది బ్లడ్ అప్పటికి, చాలా ఇష్యూ అయిపోయింది బ్లడ్ అంతా పోవడం వల్ల అప్పటికి. అంతే. సో అంతా ఇది మొత్తం ప్రెజర్ వల్లనే పాప Pressure వల్ల- తట్టుకోలేక అవును అంతే. అందరూ నన్ను ఇట్లా అంటున్నారు, నన్ను బ్యాడ్ గా ఇమాజిన్ చేస్తున్నారు అందరూ. తను చాలా ఇంకా లోన్లీ ఫీల్ అవ్వడం వల్ల మరి ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా బాగా చూసుకుంటారు, సపోర్ట్ కూడా చేశారు, చాలా సపోర్ట్ చేస్తారు. కరెక్ట్, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. సో యాక్చువల్లీ బ్రో ఇప్పుడు చిన్న పిల్లలు 10th క్లాస్ పిల్లలు తప్పు చేస్తారు, వాళ్ళకి నచ్చ చెప్పుకునే బాధ్యత పేరెంట్స్ గా ఉంటుంది, లేదా స్కూల్ వాళ్ళు పేరెంట్స్ కంటే ఎక్కువగా స్కూల్లో ఉంటారు. వాళ్ళు చక్కగా చెప్పి ఇది తప్పు అని చెప్పేసి చెప్పాలి, కానీ ఈ విధంగా వార్నింగ్స్ ఇవ్వడం, సస్పెన్స్ చేయడం వాళ్ళ సంథింగ్ రిజ్వాన్ ఇంకొక అబ్బాయి కూడా, ఆ అబ్బాయి కూడా సూసైడ్, ఆ అబ్బాయి కూడా వాళ్ళ స్కూల్ బిల్డింగ్ నుంచి దూకి చంపారు. వాళ్ళ స్కూల్ బిల్డింగ్ సెయింట్ మార్టిన్ స్కూల్. వాళ్ళ ప్రిన్సిపల్ ఇష్యూ ఏదో అయింది, ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడారంట. ఆ మాట్లాడిన తర్వాత ప్రిన్సిపల్ తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడు. ఏం మాట్లాడాలో తెలియదండి మాట్లాడు, మరి లోపల ఏం మాట్లాడారు. సో ఇది పరిస్థితి. యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసుకుంటున్నారు, ఒకే స్కూల్ ఒకే క్లాస్ కాబట్టి చేసుకున్నారు. సరే తప్పైనప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ తెలిసినప్పుడు వాళ్ళు స్పందించే విధానం ఉండాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ఏం మాట్లాడారు తెలియదు ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి సడన్ గా వెళ్ళి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అప్పటికి ఆపడానికి ప్రయత్నించినా గానీ దూకి చనిపోవడం జరిగిందంటే. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత పాప ఇప్పుడు మరి ఆ పాప మనస్తాపానికి గురయ్యి వాళ్ళు మరి ఎవరెవరు ఏం మాట్లాడినారో, స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు కూడా ఆ పాప బాగా గురై ఆ పాప కూడా దూకి చనిపోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్ సంఘాల వాళ్ళు కూడా వచ్చినారు, మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళ అడిగి తెలుసుకున్నాం. ఏంటి పరిస్థితి? చిన్న బాబు కూడా చనిపోవడం జరిగింది. ఇద్దరు ఒక స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు చనిపోయారా, లేదంటే వీళ్ళ పర్సనల్ ప్రాబ్లమా, ఏమైంది అసలు? పేరెంట్స్ ఏమన్నా తిట్టినారా? చూసుకున్నట్టయితే క్లియర్ గా తెలుస్తుంది స్కూల్ తప్పే. ఎందుకు తప్ప అంటే ఏదైతే సోషల్ టీచర్ ఫ్యాకల్టీ ఇలా ఫోన్లు తీసుకొని, అంటే సండేస్ అప్పుడు వచ్చిన ఫోన్లు ఫిట్ చేసుకుని, ఫోన్ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ ఫిట్ చేసుకుని చాటింగ్ చూసి మేనేజ్మెంట్ చెప్పి ప్రిన్సిపల్ చెప్తే ప్రిన్సిపల్ అలా పేరెంట్ పిలిపించి తిట్టడం వల్ల అందరి ముందు ఇన్సల్ట్ చేయడం వల్ల అబ్బాయి తట్టుకోలేక పైకి వెళ్ళి ఆ రోజే వాళ్ళ మదర్ పిలిపించారు. మదర్కి ఏం చెప్పిన అమ్మ పైకి వెళ్ళి వస్తా అని చెప్పింది. చెప్పేసి చక్కగా పైకి వెళ్ళిపోయి ఇంకోటి చూసినట్టు తప్పేం తెలుసా, స్కూల్లో ఏదైతే టెర్రస్ పైన ఖచ్చితంగా లాక్స్ వేయాలి, రిలీజ్ చేసి లాక్స్ వేయాలి. ఆ ఫస్ట్ స్కూల్ మైనస్ తప్పలేదు, వాళ్ళు తప్ప 100% ఉంది. ఆ దున్న తర్వాత పైకి వెళ్ళాడు అబ్బాయి, లేదా 5th floor కి పైకి వెళ్ళిపోయి దుంగేడు బస్ స్టాండ్ కింద పడిపోయి చనిపోయిన. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు